ఈవిడ్ని చూస్తుంటే అచ్చమ్మ అమ్మని చూసినట్టే ఉందండి. చూడండి, మా అమ్మ పోలికలే కదా. అవునన్న పూర్ణ. ఆ మాటకొస్తే ఇదిగో ఈ పెద్ద ఆయనలో అచ్చం మా నాన్న కనిపిస్తున్నాడు. నీకు అనిపించిందా నాయన? మంచిదే. మా తల్లిదండ్రులతో సమానమైన మీకు మేమంతా పిల్లలమై ఈ షష్ఠి పూర్తి ఫంక్షన్ని దగ్గరుండి జరిపిస్తాం. కాదనకండి. అది కాదు వదినా, పాపం వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఎందుకు బలవంతం చేయడం? నోరు ముయ్యరా. ఇబ్బంది వాళ్ళకా నీకా? అత్తయ్య గారు చెప్పారంటే ఫైనల్. ఈ షష్ఠి పూర్తి ఇక్కడే జరగాలి. మీరు ఫిక్స్ అయిపోండి. వాళ్ళందరినీ కలుపుదామనొచ్చి మనం ఇలా ఇరుక్కుపోయావేంటి? ఏదో ఒకటి చేయి. హలో, నేనేం చేయను? అయ్యో, మీకెందుకమ్మా ఇబ్బంది? మేము మా ఇంటి దగ్గరే జరిపేస్తాం. మీరే. లేదులేండి, ఆ పెద్దావిడలో మా అన్నపూర్ణ వాళ్ళ అమ్మను చూసుకుంటుంది. మీరు కాదన్నా ఆవిడ వదలదు. మాతో పాటే మా ఇంట్లోనే మీరనుకుంటున్న ఈ పెద్ద పండుగను జరిపించుకుందరు గాని. ఒరే అంజీ, బాలు రూమ్ చూపించి వాళ్ళకి. అది రూమ్ ఎందుకులేండి, వద్దులేండి, మేము బయట ఉంటాం. ఏం పర్వాలేదు, రండి. అది కాదన్నయ్య, వాళ్ళని కొంచెం ఆలోచించుకోనివ్వు. ఏంటయ్యా ఆలోచించేది? మా చెల్లెమ్మ ఏం చెప్పిందంటే అది జరగాల్సిందే. రండి 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 రండి. రండి 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 పెద్దాయనా, రండి. జాగ్రత్త. రండి. పిచ్చిగాని పట్టిందా నీకు? కాలు మీద కొడుతున్నావు. కాలు మీద కాదు, ఏదో ఒకటి తీసుకొని నీ బుర్ర పగలు కొట్టాలి. నేనేం చేశాను? అంతా చేసింది నువ్వే. ఈ దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది నువ్వు. ఈ గెటప్ వేయించిందే నువ్వు. ఇప్పుడు ఇరుక్కుంటే ఇలాగ చేసింది నువ్వే. ఇది మరీ బాగుంది. ఏదో వచ్చి పిలుపులుగాని చెప్పి వెళ్దాం అనుకున్నాను. అత్త ఇలా ఇరికిస్తుందని నేనేమన్నా అనుకున్నానా? ఏయ్, నిజం చెప్పు. ఏంటి? మీ అత్తయ్య ఇరికించిందా, లేకపోతే ఇది కూడా నీ ప్లాన్ లో భాగమా? ఏం మాట్లాడుతున్నావే? అంటే వెర్రిగొర్రెలాగా నువ్వు చెప్పిన దానికి తలాడించి వచ్చాను కదా. మరదలని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను నీ గదిలో పెట్టుకుందామని ఏమైనా? అబ్బా, నువ్వు పెద్ద అంతగత్తవు మరి. ఎవరికంటా పడకూడదని నా గదిలో దాచేసుకుందామని ప్లాన్ చేశాను. హలో, అన్నపూర్ణమ్మ పెంపకం అమ్మా ఇక్కడ. క్యారెక్టర్ లో శ్రీరాముణ్ణి. కాకపోతే ఆయన పక్కన సేతు ఉంటుంది, నా పక్కన రోతు. నీకే మగాడివి ఎన్ని మాటలైనా మాట్లాడతావు, కానీ నేనే ఆడపిల్లని. ఆడపిల్ల ఎవరున్నారు ఇక్కడ? ఏయ్, ఇదిగో, నేను ఇక్కడ అసలే టెన్షన్ లో చేస్తుంటే కామెడీలు చేసావనుకో, నిజంగానే నీ తల పగల కొడతాను. అయ్యో, ఉదయం నుంచి ఇంటికెళ్ళలేదు, ఆల్రెడీ చీకటైపోయింది. అమ్మా కంగారు పడుతూ ఉంటుంది. వేదా, 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 వేదా. అయ్యో, ఆల్రెడీ అమ్మకి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఉదయం నుంచి ఇంట్లో లేను అన్న విషయం నాన్నకి తెలిసిందంటే అందరూ తలో వైపు వెతకడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏం చేయాలి? అనవసరంగా ఇరుక్కొని చచ్చానే.